జీ న్యూస్ కు స్వాగతం. నేను చాందిని. ముందుగా ప్రధానాంశాలు. బాలల దినోత్సవంలో అపశృతి, మంగళగిరిలో అగ్ని ప్రమాదం. పెన్షనర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకాశం జిల్లాలో వృద్ధురాలి మృతి. చిత్తూరులో బైక్ దొంగల అరెస్ట్, 41 వాహనాలు స్వాధీనం. విశాఖ టీడీపీ సభ్యత్వ నమోదులో వివాదం, మంత్రి గంటాపై ఆక్రోశం వెళ్లగక్కుతున్న తెలుగు తమ్ముళ్లు. ఇక వివరాల్లోకి వెళితే, విశాఖ జిల్లా చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తామరపల్లి సాయి కుమార్ అనే విద్యార్థి ఇటీవలే రాజమండ్రిలో విశ్వ కళాదర్శిని ఆధ్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా చిత్రలేఖనం పోటీలలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఈ మెడల్ వచ్చే సమయానికి ఆ విద్యార్థి అనంతలోకాలకు చేరుకున్నాడు. చిత్తూరు జిల్లా పలమనేరు, గంగవరం పరిసర ప్రాంతాలలో బైక్లను దొంగలించే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 41 బైక్లను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలలుగా బైకులు మాయమవ్వడం పలమనేరు ప్రాంతంలో ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి ఓ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ దొంగల వద్దనే బైక్ దొంగిలించడం ఎలాగో చెప్పించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు. పలమనేరు, గంగవరం మరి అలాగే పొంగనూరు ఈ ఏరియాలకు చెందిన వెహికల్స్. దీనిలో మనకు 17 వెహికల్స్ మాత్రమే క్రైమ్ నెంబర్తో డిటెక్ట్ అయ్యింది. మిగతా వెహికల్స్ అన్నీ ఇంకా ఎవరిది అనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు. దీన్ని మేము వెబ్సైట్లో కానీ పెట్టిస్తాము, చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో పెట్టిస్తాము. అలాగే మా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అక్కడ కానీ నోటీస్ బోర్డులో పెట్టిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం రోజు విద్యార్థులకు పరాభవం జరిగింది. 10వ తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ప్రశ్నలు చదవలేదని, అల్లరి చేస్తున్నారంటూ సుమారు 2 గంటల పాటు బెంచీలపై నుంచోపెట్టి చదివిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే నీరసంగా ఉండి కాళ్లు నొప్పులు పుడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వీరికి ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి పనిష్మెంట్ ఇచ్చారని చెప్తున్నారు విద్యార్థులు. మరి వాళ్ళు మీరు ఎందుకు ఉంటున్నారు? పనిష్మెంటా? ఎప్పటి నుంచి ఎంతసేపు ఉంటున్నారు? ఎంతసేపు అయింది? గంట 2 గంటలైందా? అరగంట నుంచి ఉంటున్నారు. ఎందుకు? ఎంతసేపు నుంచి? గంట మంది బెంచీల మీద ఉన్నారా? గుంటూరు జిల్లా మంగళగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న చైతన్య టెక్నో స్కూలులో షార్ట్ సర్క్యూట్ వలన ఎయిర్ కూలర్ తగలబడి లైబ్రరీ రూమ్ లోని పుస్తకాలు మంటలకు ఆహుతయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న చైతన్య టెక్నో స్కూల్లో షార్ట్ సర్క్యూట్ వలన ఎయిర్ కూలర్ తగలబడి లైబ్రరీ రూమ్లోని పుస్తకాలు రూమ్ మంటలకు ఆహుతయ్యాయి. గతంలో ఈ స్కూల్ స్థానంలో సరస్వతి కాన్వెంట్ ఉందని, అప్పట్లో కూడా ఇదే విధమైన ఫైర్ యాక్సిడెంట్ అయిందని, ఈ స్కూల్ కి రికగ్నైజేషన్ లేదని స్థానికులు అంటున్నారు. లైబ్రరీ రూమ్ కి మంటలు అంటుకోవడంతో పిల్లలు కంగారుగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సాక్షి టీవీ రిపోర్ట్. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. ఈ రోజు పీలేరు సర్కిల్ పరిధిలోని ఎర్రవానిపాలెం, రొంపిచెర్ల, కేవీపల్లి మండలాలలో దాడులు జరిపి 7 స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 35 లక్షల విలువ చేసే ఎర్రచందనం, 2 కార్లు, 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పీలేరు సర్కిల్ పరిధిలో ఎర్రవారిపాలెం, కేవీపల్లి, రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 3 వాహనాలను ఎర్రచందనం దొంగలను సీజ్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ రూపీస్ 35 లక్షలు ఉంటుంది. ముఖ్యంగా ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్లో విజయభాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత 10 days బ్యాక్ 2 crores ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇతను బోర్వెల్లో బిజినెస్ చేస్తూ బోర్వెల్లో ఇక్కడి నుంచి ఎవరికి అనుమానం రాకుండా బోర్వెల్ లారీల్లో రెడ్ శాండ్ లోడ్ చేసుకుని తమిళనాడుకు అమ్ముతూ ఉంటాడు. విశాఖ జిల్లా పద్మనాభంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాస్ వైఖరికి నిరసనగా తెలుగు తమ్ముళ్లు బహిష్కరించారు. మంత్రి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బహిరంగంగా ఆక్రోశం వెళ్లగక్కారు. దాంతో స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ సభ రసాభాసగా మారింది. భీమిని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన గంటా తమను పట్టించుకోవట్లేదని, అధికారులు కూడా తమ మాట ఖాతరు చేయట్లేదని కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక నాయకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను రద్దు చేసుకుని వెనుదిరిగారు. మంత్రి గంటా తీరును చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని నాయకులు తెలిపారు. మొత్తం మీద మంత్రి తీరుపై తెలుగు తమ్ముళ్లతో పాటు నియోజకవర్గ నాయకులు కూడా గరంగా ఉన్నారు. న్యాయం జరగలేదండి. స్థానిక శాసనసభ్యులు గారు అదే మంత్రివర్యులు బిజీగా ఉండడం మూలాన్ని మా సమస్యను పట్టించుకోవడానికి నాయకులు ఏమన్నా పిఎల్ కట్టేశారు. వాళ్ళైతే ఫోన్లతో అక్కడితో మాట్లాడడం తప్ప ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలు స్పందించలేదండి. మా మండల ప్రెసిడెంట్ గారు కానీ, పార్టీ ప్రెసిడెంట్ గారు, జడ్పీటీసీ గారు వాళ్ళ వరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. వారు న్యాయం చేయలేకపోతున్నారండి. అది నారాయణమూర్తి మధ్య నారాయణమూర్తి పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, పద్మనాభ మండలం జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సీనియర్ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీకి పునాదుల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఎవరు కూడా తెలుగుదేశం మన వచ్చిన దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్ గా ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ గారు అయిన తర్వాత మాకు అందుబాటులో ఏ కోశాన్ని కూడా ఒకరోజు కూడా మాకు అందుబాటులో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీకి కానీ ఏ అవకాశం లేకుండా ఉండిపోయింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం రొంగపాడు గ్రామంలో 3 రోజుల నుండి పింఛను ఇవ్వలేదని 80 సంవత్సరాల కావూరి సుబ్బులు అనే వృద్ధురాలు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్ర గాయాల పాలైంది. ఆమెను చికిత్స నిమిత్తం అద్దంకి పిహెచ్సికి తరలించి వైద్యం అందించారు. ఆమె చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆమె మృతదేహంతో అద్దంకిలోని అంబేద్కర్ బొమ్మ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పెన్షనర్లకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చేపట్టిన టీడీపీ ప్రభుత్వము ఒక సర్వోదయంతో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల వితంతులు ఈ రాష్ట్రంలో అల్లాడిపోతున్న తల్లిదండ్రుల కోసము, వృద్ధుల కోసము, వితంతువుల కోసము, అక్క చెల్లెల కోసము వృద్ధుల వితంతుల పెన్షన్ 1000 రూపాయలు పెంచేసి సమాజంలో ఉండబడిన అన్ని సామాజిక వర్గాలకు కూడా అందరికీ కూడా ఆసరాగా కల్పించిన ఆయన సర్వోదయంతో కల్పిస్తే స్థానికంగా ఉండబడే గ్రామ స్థాయిలో ఉండబడే నాయకులు రాజకీయాలకి అతీతంగా చేయకుండా వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థం కోసము వాళ్ళ యొక్క పేదలని బలి చేసి ఉండవాళ్ళు కొట్టిన సందర్భంగా ఎంతో మంది పెన్షన్ తీసుకుంటున్నారు. కానీ కేవలం ఈ నియోజకవర్గంలో పడిన దళితులే ఎక్కువగా వృద్ధుల వితంతుల పెన్షన్ తీసివేయటం మన కళ్ళారా నేను నిర్దాక్షి ఎన్నో చూశాను. బాల కార్మికుల బాల్య వివాహాల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం కంకణం కట్టుకున్నా బాలలు బడిలోనే ఉండాలని విద్యా వ్యాప్తికి ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తుంగలో తొక్కి సాక్షాత్తు శ్రీకాళహస్తీశివుని సన్నిధిలో బాల విద్యార్థులు కడుపు కూటి కోసం రాత్రింబవలు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ బాలలకు భక్తులు సహాయం చేస్తూ పుస్తకాలు కొనడం అనునిత్యం జరుగుతున్న విషయం. వీరిని పాఠశాల బాట పట్టించే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కళ్ళారా ఈ బాల కార్మికులను చూసి నిర్ణయం తీసుకోండి. ఇక్కడి బాల కార్మికులు ఏమంటున్నారంటే, సంగీత, రాజ్ కుమార్ మాటల్లో మా తల్లిదండ్రులు చేసినటువంటి అప్పులు తీర్చడానికి ఈ విధంగా పగలనక రాత్రనక నడి ఎండలో కాళ్లు మాడుతున్నా లెక్క చెయ్యకుండా వీరిని బడిబాట పట్టించేందుకు శివ సాన్నిధ్యానికి వచ్చే భక్తులు పడరాని పాటలు పడుతున్నారు. వీరిని పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఇక్కడికి వచ్చినటువంటి వారు వాపోతున్నారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చేందుకు
నడి ఎండలో కాళ్లు మాడుతున్నా లెక్క చేయకుండా వారి తల్లిదండ్రుల బాధలో పాలు పంచుకోవడానికి మేము కష్టపడుతున్నామని కెమెరాకి మొహం చాటేస్తూ పరుగులు తీస్తున్నారు. కాలేజీ యాజమాన్యం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం ప్రాంతంలో ఉన్న పైడా ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. సుమారు 14 మంది సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమకు హాజరు శాతం చాలట్లేదని కుంటి సాకులు చెబుతూ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ కు అనర్హత వేటు వేసిందని, నిజానికి తమ హాజరు శాతం సరిపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమకు హాజరు రిజిస్టర్ వివరాలు కూడా చూపించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు దగ్గర బైఠాయించారు. కాలేజీ సిబ్బందిని కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం కలుగు చేసుకోవడంతో విద్యార్థులు శాంతించారు. మేము సార్ కోసం వెయిట్ చేస్తున్నాం. బయట వెయిట్ చేస్తుంటే సార్ వచ్చారు, కార్లో వచ్చారు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అవి ఏం చూడకుండా మమ్మల్ని గుద్దుకొని వెళ్ళిపోయారు. మేము ఏదో మాట్లాడదామని కూర్చుంటే దాని గురించి కనీసం పట్టించుకో, మా మాట వినకపోయినా ఏదో అనుకోవచ్చు, కనీసం వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా గుద్దుకొని వెళ్ళిపోయారు, కారుతో గుద్దుకొని వెళ్ళిపోయారు. మా డిమాండ్ ఏంటంటే అనవసరంగా డిటైన్ చేస్తున్నారు సార్. దీని గురించి ఫైనల్ స్టూడెంట్స్ అసలు డిటైన్ చేయాల్సిన పనే లేదు సార్. అటెండెన్స్ అసలు క్రెడిట్స్ తో డిటైన్ చేయాలి సార్. పక్కగా అటెండెన్స్ ఉంది. వీళ్ళందరూ చదివేవాళ్ళు సార్. చదివే వాళ్ళని పోనీ మాకు ప్రూఫ్ చూపించండి ఎందుకు చేస్తున్నాడు అంటే లేవంట. అవి JNTUకి పంపించేశారంట. మమ్మల్ని అడిగితే తెలియదంట. కడప జిల్లా ప్రొద్దుటూరులో మహాలక్ష్మి ఫెర్టిలైజర్ షాపులో షాక్ సర్క్యూట్ అయ్యి 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్లో ఉన్న మహాలక్ష్మి ఫెర్టిలైజర్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం వచ్చి షాపు తెరిచేందుకు వచ్చిన షాపు వారు పొగలు రావడంతో ఏం జరిగిందోనని షాపు తెరిచి చూస్తే మంటలు రావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. 50 లక్షలకు పైగా ఎరువులు స్టాక్ ఉన్నాయని, ఇప్పటికీ 6 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మైదుకూరు రోడ్డు మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ నందు షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ మూటల్లో సుమారు 5-6 లక్షల వరకు నష్టం జరిగింది. 700 బస్తాలు పైన అన్ని దర్శనాయి. వర్షం నీళ్లు కొట్టినా ఇంకా కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వాలు ఎన్ని శాసనాలు చేసినా, ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై దాడులు సాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలు ఈ దాడుల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి వద్ద ఒక గుర్తు తెలియని మహిళ 3 వంతుల శరీరం కాలిపోయి NH-16 పక్కన తుప్పల్లో కనపడింది. ప్రశాంతంగానున్న మండలం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. 2 సంవత్సరాలకు పూర్వం ఒక లాయర్ను ఇదే రీతిలో తగులపెట్టగా మళ్లీ ఈ సంఘటన ఇలా చోటు చేసుకుంది. చేతులు కాళ్లు కొద్దిగా మాత్రమే కాలకుండా ఉండి ఉండటం, ఒకే చోట మంట పెట్టినట్లుగా ఉండటం పట్టి చూస్తే చంపబడిన మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చి నిర్జీవ ప్రాంతమైన రహదారి పక్కన తగులపెట్టినట్లుగా సిఐ దైవకుమార్ అనుమానం వ్యక్తం చేశారు. హైవే లెఫ్ట్ సైడ్ తాడేపల్లిగూడెం బైపాస్ లో అప్రోచ్ రోడ్డు దగ్గరలో, అంటే హైవేకి సుమారు 15 అడుగుల దూరంలో ఒక ఫీమేల్ డెడ్ బాడీ, 15 సంవత్సరాలు సుమారు ఉండొచ్చు అమ్మాయిది. ఆ డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయి ఉంది. కాళ్ళ దగ్గర నుంచి ఫేస్ వరకు కూడా పూర్తిగా కాలింది. జుట్టుని బట్టి కొంత ఫీమేల్ అని చెప్పి అనుకుంటున్నాం. ఏజ్ గ్రూప్ వచ్చి 15 లోపు ఉంటాయి. పీచెస్ చేతులు అవి కనిపిస్తున్నాయి, 2 చేతులు మోచేతుల దగ్గర నుంచి పైకి. సైజుని బట్టి 10 సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇది ఉదయం గ్రామస్తులు చూసి విఆర్ఓ గారు చెప్తే విఆర్ఓ గారు మాకు చెప్పారు. ఇది వచ్చి వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు చేస్తే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి రావాల్సింది. అది చూసే పరిస్థితిని బట్టి చూస్తే బాడీకి ముఖానికి కూడా ఏదో గుడ్డ చుట్టినట్టుంది. తర్వాత పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి బాడీని అక్కడ పడుకోబెట్టి కాల్ చేసినట్టుంది. పూర్తి దర్యాప్తు చేసి ఇది డిసీజ్డ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు చేస్తే ఇదంతా కూడా త్వరలో మేము ఫైండ్ అవుట్.
కడప జిల్లా పల్లెంపేట మండలం పీవీజీ పల్లె వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో వెళ్లిన పోలీసులు ఒకేసారి 11 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లను పీలేరు స్టేషన్ కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పట్టుకున్నటువంటి 11 ఇసుక ట్రాక్టర్లను మరియు డ్రైవర్లను ఆర్డీఓ కార్యాలయానికి తరలిస్తామని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఓవైపు ఎర్రచందనం అక్రమ రవాణా, మరోవైపు ఇసుక మాఫియా పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తుండటంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు స్మగ్లర్లు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిఘా పెట్టి ఈ అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. వాటర్ గ్రిడ్ విషయంలో తెలుగుదేశం పార్టీవి ప్రచార ఆర్భాటాలేనని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. సాగునీటి అవసరాల కోసం జిల్లాలో 1500 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం జిల్లా వాసులుగా తమకు ఆనందమేనన్నారు. అయితే వీరి మాటలు వింటుంటే భయమేస్తోందన్నారు. టీడీపీ నేతల పనితీరు చూస్తుంటే కేవలం ఆర్భాటాలుగానే కనిపిస్తున్నాయన్నారు. టీడీపీ హయాంలో ఆగిపోయిన హంద్రినీవాకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవం పోసిందని తెలిపారు. జిల్లాకు అదనంగా 100 టీఎంసీల మిగులు జలాలు వచ్చేలా చూడాలని, ఆ తర్వాత వాటర్ గ్రిడ్ కు ప్రత్యేక నిధుల అలొకేషన్ జరిగేలా చూడాలని ఆయన కోరారు. ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి పనులు జరిగేలా తెలుగు తమ్ముళ్లు రాయలసీమ వాసి అయిన చంద్రబాబు వద్ద విన్నవించారని ఆయన అన్నారు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో కూడా వాటర్ గ్రిడ్ అనే ఒక పదం బహుళంగా వినపడతా ఉంది. అధికార పార్టీలోని అమాత్యుల దగ్గర నుండి అధికారుల వరకు కూడా ఈ వాటర్ గ్రిడ్ అనే మాటని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి హైదరాబాద్లోను, విజయవాడలోను, అనంతపురం జిల్లాలో కూడా వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడారు. తాగునీటి, సాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలకి మేము పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఒక మాట. సరే, అనంతపురం జిల్లా వాసిగా, కరువు ప్రాంతానికి సంబంధించిన బిడ్డగా మేము కానీ అట్లాగే ప్రజల కోసం పనిచేసిన అనంతపురం జిల్లాకు నీళ్లు సంపాదించి పెట్టిన కాంగ్రెస్ పార్టీ మేము సంతోషపడ్డాం. కానీ వాస్తవానికి పరిశీలిస్తే ఎందుకో భయం వేస్తూ ఉంది. పాలకుల్ని గమనించమని కోరుకుంటా ఉన్నా. వైఎస్ఆర్ క్రీడా పాఠశాల వివాదం తారాస్థాయికి చేరుకొనుంది. వేధింపులకు గురి చేస్తున్న వార్డెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అవినీతి, అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప నగర శివార్లలోని వైఎస్ఆర్ స్టోర్స్ పాఠశాల మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న రామచంద్రారెడ్డిని విధుల నుంచి తొలగించి మాతృ సంస్థకు బదిలీ చేశారు. దీంతో సమస్య సద్దుమణిగిపోయిందని భావించారు. అయితే అక్కడ వార్డెన్లుగా విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలిద్దరూ తరచుగా విద్యార్థులను మానసిక వేదనకు గురి చేస్తుండటంతో గత వారం రోజులుగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. గత 2 రోజుల క్రితం క్రీడా పాఠశాలకు వచ్చిన జాయింట్ కలెక్టర్ను నిర్బంధించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా వార్డెన్లపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేశారు. బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరొకసారి. బాలల దినోత్సవంలో అపశృతి, మంగళగిరిలో అగ్ని ప్రమాదం. పెన్షనర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రకాశం జిల్లాలో వృద్ధురాలి మృతి. చిత్తూరులో బైక్ దొంగల అరెస్ట్, 41 వాహనాలు స్వాధీనం. విశాఖ టీడీపీ సభ్యత్వ నమోదులో వివాదం, మంత్రి గంటాపై ఆక్రోశం వెళ్లగక్కుతున్న తెలుగు తమ్ముళ్లు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.